ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీతో ఒక గొప్ప విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను పోషించే దేవుడు నీతో ఉన్నాడు. మనుషులు మనలను ఆదరించకపోవచ్చు, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మన అవసరాలను చూసుకునే దేవుడు మనతో ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32లో చూసుకుంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతించుకుడి, మీకు ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఎంత గొప్ప వాగ్దానం కదా. మన అవసరాలు మనం దేవునికి చెప్పకముందే ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నావా? నా పరిస్థితి ఎలా మారుతుంది? నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు వస్తుంది? అయితే ఈరోజు నీకు దేవుని వాగ్దానం ఇదే: చింతించుకో, దేవుడు నిన్ను పోషించును. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కొచ్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అయితే నువ్వు దేవునికి ఎంత విలువైన వాడివో, విలువైన దానివో ఆలోచించు. నువ్వు ఒంటరిగా లేవు. నీకు ఎవరూ లేరని అనిపించిన సమయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకు కావలసిన దాన్ని మనము అనుకున్న సమయంలో ఇవ్వకపోవచ్చు. కానీ దాని అర్థం దేవుడు మనలను మర్చిపోయాడని కాదు. దేవుని ఆలస్యం దేవుని నిరాకరణ కాదు. నీ కోసం ఆయనకు ఒక సమయం ఉంది. నీ కోసం ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఈరోజు చూడలేని దాన్ని కూడా దేవుడు ఇప్పటికే చూస్తున్నాడు. కాబట్టి నీ సమస్యను చూసి భయపడకండి. నీ చేతిలో లేని విషయాలను దేవుని చేతుల్లో పెట్టు. నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ భవిష్యత్తు కోసం ప్రార్థించు. ఎందుకంటే ప్రార్థన చేసే మనిషి ఒంటరిగా పోరాడటం లేదు, అతని కోసం దేవుడే పోరాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నుండి నీ నోటితో నాకు ఏమవుతుందో అని చెప్పడం మానేసి, నా దేవుడు నన్ను చూసుకుంటాడు అని చెప్పు. నా పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా నా దేవుడే నాతో ఉన్నాడు. ఈ నమ్మకంతో ఈ రోజును ప్రారంభించు. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మా జీవితాలను నీ చేతుల్లో పెడుతున్నాము. మా అవసరాలు నీకు తెలుసు, మా భవిష్యత్తు కూడా నీకు తెలుసు. ప్రభువా, చింతించే ప్రతి హృదయానికి శాంతిని ఇవ్వండి. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి మార్గం చూపించండి. కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. నిరాశలో ఉన్న వారికి కొత్త ఆశను ఇవ్వండి. ప్రభువా, మమ్మల్ని నీవే పోషించు, మమ్మల్ని నీవే నడిపించు, మమ్మల్ని నీవే కాపాడు. ఈరోజు మొత్తం నీ కృప మాతో ఉండాలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.